మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఎక్కడైనా కానీ పొలాల దగ్గర ఇటువంటి కొబ్బరి చెట్లు కానీ లేదనుకుంటే అట్లా తాడి చెట్లు కానీ బతికించే పరిస్థితి లేదు. ఎట్లా అంటే అదే చెప్తూ ఉంటాం, 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడే మనుగడ సాధిస్తే సరిపోతుంది. ఎక్కడా కూడా పక్షులు ఏ జీవరాశి కూడా మనం వాటికి ఆహారం పెట్టకపోగా వాటికి నివాసం ఉండడానికి కూడా మనం విధ్వంసం చేస్తూ ఉన్నాం. అంటే వనరులు ఏవైతే ఉన్నాయో అవి మానవాళికి మాత్రమే కాదు, 84 లక్షల జీవరాశులకు కూడా అది ఉపయోగపడాలి అని భగవంతుడు సృష్టిస్తే ఈ రోజున మనం చేస్తున్న విధ్వంసం ఏదైతే ఉందో, విజయరామ్ గారు చెప్తుంటారు, ఇదంతా కూడా కనిపిస్తున్నదంతా కూడా పచ్చని ఎడారి. అంటే మీకు ఒక పంట అయినివ్వండి, కృష్ణా డెల్టాలో గోదావరి జిల్లా 2 పంటలు ఏమైనా తర్వాత అయితే మొత్తం కూడా ఎడారిలో మారిపోతుంది. దాదాపు ఆ 2-3 నెలలు కూడా ఈ భూమిని పట్టించుకునే నాదుడే లేడు. ఎప్పుడు కూడా భూమిని పంటలతో కప్పిపెట్టి అట్టి పెట్టాలి. డైరెక్ట్గా ఎండ ఏదైతే ఉందో ఆ సూర్యరశ్మి భూమి తాకకూడదు అని చెప్తూ ఉంటారు.